నమస్తే అండి. నమస్తే అమ్మా శ్రీ సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఈ మధ్య జగన్ గారు ప్రతిదానికి సిద్ధం 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 అంటున్నారు. ఆ సిద్ధం అనే పేరుతోనే సిద్ధం సభలు కూడా పెడుతున్నారు ఈ మధ్య. ఆ సిద్ధం సభలు అసలు ఎందుకు పెడుతున్నారు అంటే, జనరల్గా ఇప్పుడు చూసుకుంటే నిన్న రాప్తాడులో జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే గనక ప్రతిపక్షాల మీద, మీడియాల మీద ఆయన దాడి చేయడం అయితే, వైకపా కార్యకర్తలు దాడి చేయడం అయితే మనకు కనిపిస్తోంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన కూడా చెప్పాడు కదమ్మా, ఇప్పుడు స్లీవ్స్ చేతులు పైకి చొక్కా మడతపెట్టి పైకి లేపాలని. అంటే సినిమాల్లో హీరో అటాక్ చేసే ముందు ఇలా పైకి లాగుతాడు చొక్కా. ఇప్పుడు ఆయన కార్యకర్తలకు కూడా ఏం పిలిపించాడంటే, మీరు ప్రతిపక్షాల మీద దాడులకి సిద్ధంగా అండి, అలాగే మీడియా ఎవరైతే ఆయనకి విమర్శిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో, ఆయన చెప్పిన మాట వింటలేదో, ఆయన పార్టీ లైన్కి అనుకూలంగా పనిచేయట్లేదో వాళ్ళ మీద అటాక్ చేయటం అనేది ఒక ఇదిగా పెట్టుకున్నారు వాళ్ళు. అది ఒక డ్యూటీ లాగా. అసలు గతంలో మీడియా మీద ఎవరి దృష్టి ఉండేది కాదు. కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటమే మీడియా పని అసలు. యాక్చువల్గా ప్రజల తరపున ఉంటుంది కానీ ప్రభుత్వం తరపున మీడియా ఉండదు. ప్రజాస్వామ్యంలో 5వ స్తంభంగా చెప్పే మీడియాని ప్రజల వాయిస్, ప్రజల గొంతుకు అంటారు దీన్ని. అంతే తప్ప మీడియా అనేది ప్రభుత్వ గొంతుకు కాదు. ప్రభుత్వ గొంతుక అంటే సాక్షి లాంటి పేపర్లు, ముఖ్యమంత్రికి సంబంధించి సొంత పేపర్లు, మీడియా ఏదైతే ఉందో వాళ్ళకి పనిచేస్తాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఏ ముఖ్యమంత్రికి సొంత మీడియా లేదు, న్యూస్ పేపర్లు లేవు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టవశాత్తు ఈ క్విడ్ ప్రో కొమ్మాలన వచ్చిన వేలాది కోట్ల రూపాయలని అటు మళ్ళించారు. దాంతో పెద్దది అంటే దేశంలోనే ఒక పెద్ద మీడియా సంస్థగా ఉందా ఇందిరా ప్రియదర్శిని సంస్థ ఆయన సొంతం. కాబట్టి తర్వాత వాలంటీర్లు 2.5 లక్షల మందికి ప్రతి నెల 250 రూపాయలు ఇచ్చి మీరు సాక్షి పత్రిక కొనుక్కోమని అలవెన్స్ ఇస్తున్నాడు. ప్రజల డబ్బు 5,000 ఇచ్చే జీతం కాకుండా సాక్షి పత్రిక కూడా కొనుక్కోమని ప్రోత్సహించడం. దాని మూలన ఈయన సర్క్యులేషన్ పెరుగుతుంది. సర్క్యులేషన్ పెరగటం వలన అడ్వర్టైజ్మెంట్ రేట్లు పెరుగుతాయి, ఈయన ఆదాయం పెరుగుతుంది. తర్వాత ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన అడ్వర్టైజ్మెంట్లు మొత్తం సాక్షికే ఇస్తున్నాడు. అది ఇంకా ఏ న్యూస్ పేపర్ కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. అవి రేపు ఎట్లయినా బయటకు వస్తాయి. అవి ఏమి రహస్యాలు ఏం కాదు. త్రూ చెక్ రూపంలో గవర్నమెంట్ నుంచి సాక్షికి ఎంత వెళ్ళినాయి, ఆంధ్రజ్యోతికి ఎంత వెళ్ళినాయి, ఈనాడుకి ఎంత వెళ్ళినాయి, అన్ని ఫిగర్స్తో సహా వస్తాయి. కాబట్టి దాన్ని డినై కూడా చేయటానికి కూడా అవకాశం ఉండదు. అట్లా తను సొంత మీడియా ఉంది కాబట్టి ఇక ఇతర మీడియాలను ఎవరిని బతకనివ్వదలుచుకోవాలి ఆయన. కానీ నిన్న చూసుకుంటే చాలా దారుణంగా. అవునమ్మా, చూసామ్మా. వెంటపడి ఆంధ్రజ్యోతి ఆడు ఎవడని వెంబడపడి మామూలు కొట్టలేదమ్మా, చిత్రహింస పెట్టి కొట్టారు. కొట్టినా ఒక్కడు ఆపినాడు లేడు, ఖండించినాడు కూడా లేడు. అది కూడా జెండా కర్రలతో కొట్టారమ్మా, పడేసి. అసలు ఇప్పుడు నేను చూసా, పొద్దున కూడా విజువల్ చూశాను. తల మీద తగిలినవి, వీపు మీద, అసలు బాడీ అంతా కొట్టారు. ఆపలేదమ్మా. అసలు సాక్షులాగా చూస్తున్నారు, సాక్షి పేపర్ లాగానే ఉంది అక్కడ పోలీసుల పాత్ర కూడా. కనీసం ఎవరిని కొడుతున్నా కూడా ఆపాలి కదా అక్కడ. ఇప్పుడు అతను ఏమన్నా వేరే పార్టీ కార్యకర్త మీడియా తరపున వచ్చాడు, లేదు మీడియా తరపున నువ్వు రావడానికి వీల్లేదని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. ఎవరైనా కానీ వాళ్ళైతే స్పందించాలి. అదే అంటున్నా. అసలు ఏ వ్యక్తిని కొడుతున్నా కూడా ఒక బహిరంగ సభలో ఒక పార్టీ వ్యక్తులు వాళ్ళందరూ తలవ చేస్తే అసలు ఎవడన్నా బతుకుతాడు అక్కడ. అట్లా కనుక ఈ వీళ్ళకి సాక్షి పేపర్ రిపోర్టర్లను కూడా కనుక ఇతర పార్టీలు వాళ్ళు కొడితే వాళ్ళు బతుకుతారా? వాళ్ళు ఎంప్లాయీస్ సాక్షి తరపున పనిచేసినప్పుడు సాక్షికి చేస్తారు. అదే వ్యక్తులు ఇంకొక పేపర్లో కూడా చేస్తారు. ఏ పేపర్కైనా వాళ్ళు చేస్తారు. లేదు అంటే మీరు రావద్దని చెప్పండి. లేకపోతే గౌరవంగా పోలీసుని ఇచ్చి, బాబు ఈయన ఫోటో తీయటానికి ఇల్లేదు, ఆ బ్యాగ్ సీల్ చేసేసి నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు కదా. కొట్టి సంపాల్సిన అవసరం లేదు కదా. తర్వాత ఒక 4 కొట్టిన తర్వాత ఇంకా 10 మంది కొడతారు. కొట్టినప్పుడు మనిషి చచ్చిపోతే దానికి ఎవడు బాధ్యత వహిస్తాడు? మనిషి ప్రాణం అంటే ఇప్పుడు అతనేమి కోటీశ్వరుడు కాదు కదా. ఒక 50,000 కోట్లు ఉండి ఇక్కడ దాంట్లో ఉద్యోగం చేయట్లేదు కదా ఆంధ్రజ్యోతిలో. అతను కూడా ఒక కార్మిక వర్గానికి చెందిన వ్యక్తే కదా. మరి బీద వర్గానికి చెందిన వ్యక్తిని చంపేస్తే అతను కుర్రాడు, అతని జీవితం ఏం కావాలి, వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి? ఇప్పుడు నీ కార్యక్రమంలో వార్త కవర్ చేయటానికి రావటం తప్ప? అంతే కదా, మా సభ గురించే కదా అతను వెళ్ళాడు. నువ్వు పైనుంచి అయినా చెప్పాలి కదా, అటువంటి దౌర్జన్యం చేయొద్దు,
కనీసం పోలీసులు రక్షణగా నుంచుని అతన్ని సేఫ్గా పంపించేసేయండి బయటికి అని చెప్పాలి కదా. అసలు అక్కడ పోలీసులు కూడా స్పందించకపోవడంపై మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్నారంటారా, లేకపోతే భయపడి ఆగారని? భయపడి అంటే ఇప్పుడు కనుక అక్కడ వీళ్ళు కొడుతుంది ఎవరమ్మా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. దెబ్బలు తింటుంది ఎవరు? ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు. ఆంధ్రజ్యోతి ఎప్పుడు ఈయన దుష్ట చతుష్టయం అని చెప్తానే ఉంటాడు కదా, ఫలానా ఛానల్స్ ఫలానా వాళ్ళని. అట్లాంటప్పుడు వాళ్ళకు కొట్టమని మనం నువ్వే కదా ప్రోత్సహించింది, ఇక పైకి లాగండి స్లీవ్స్ అని. అప్పుడే అనుకున్నాం మేము, ఇక ఇది దౌర్జన్యాలని ప్రోత్సహిస్తానికే చీఫ్ మినిస్టర్ ఇప్పుడు కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడు అటువంటి చిన్న మాటలు మాట్లాడకూడదమ్మా. మాట్లాడినప్పుడు కార్యకర్తలు ఎలాగే అర్థం చేసుకుంటారు. అప్పుడు కొడుతుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, దెబ్బలు తింటుంది ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అయితే పోలీసులు వెళ్ళి వాళ్ళని ఆపారనుకోండి, మీరు ఎందుకు ఆపారంటారు. మా వాళ్ళు ఆయన సంపదలుచుకున్నారు, చంపారాక మీరు చూస్తా కూర్చోక ఆడిని మధ్యలో ఎందుకు ఆపారు? సేవ్ అయ్యాడు కదా. ఇప్పుడు ఆడిని అడుగుతారు కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా విజువల్స్లో వస్తున్నాయి. ఆపిన ఎస్ఐ ఎవరు, కానిస్టేబుల్స్ ఎవరని చూస్తారు కదా. అది మీరు కూడా తలాటి తిప్పేసుకోవచ్చు కదా. తిప్పితే మా వాళ్ళు పని చేసేసుకునేవాళ్ళు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపిన కారణం ఏముంది? వివేకానంద రెడ్డి గారు రాజకీయంగా అడ్డం వస్తున్నాడనే కదా. లేకపోతే వివేకానంద రెడ్డి గారు ఎవరికేమి ఇబ్బంది పెట్టాడు? ఆయన కడప నియోజకవర్గం నుంచి రాజశేఖర రెడ్డి గారు సొంత కుటుంబీకులు పోటీ చేయాలి తప్ప బయట వాళ్ళు చేయకూడదనేది ఆయన నమ్మిన సిద్ధాంతం. అదే చెబుతున్నాడు వాళ్ళతో, మీరు చేస్తే షర్మిలమ్మ చేయాలి, లేదంటే విజయమ్మ చేయాలి, లేకపోతే ఇక థర్డ్గా నేను చేస్తాను తప్ప ఇంకొక వ్యక్తి బయట వాళ్ళు రావద్దని కదా. కానీ ఆయనకి అవినాష్ రెడ్డి చేయాలి అంతే. సొంత చెల్లి ఈ మీద కూడా లేదు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేయటంలో షర్మిల గారు ఇంత పాదయాత్ర చేసినా ఆమెను కనీసం లోక్సభ పట్టించుకోలేదు. ఇప్పుడు అతను ఎవరమ్మా రాజ్యసభకు పంపించారు కదా, అంబానీ కంపెనీ నుంచి నత్వాని, పరిమళ నత్వాని. అతను ఎవరో నార్త్ ఇండియా అతన్ని రాజ్యసభకి పంపించారు, కానీ అది మరి షర్మిలకి ఇవ్వలేదు కదా అవకాశం. ఆమె మరి అన్న కోసం ఇంత త్యాగం చేసింది. ఆమె ఇవాళ కనీసం సడన్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో ఆయన వీలునామా కూడా రాయలేదు. అట్లాంటప్పుడు సహజంగా 3 భాగాలుగా అవ్వాలి. భార్య ఫస్ట్ వారసురాలు అవుతారు, తర్వాత బిడ్డలు వారసురాలు అవుతారు. ఫస్ట్ వారసురాలు అసలు విజయమ్మ గారు సెటిల్మెంట్ చేయాలి ఈ ఆస్తులు కూడా. కానీ ఇవాళ విజయమ్మ గారే అర్థించే స్టేజ్లో ఉన్నారు కొడుకుని. ఆమె కూడా ఆ మాట చెబుతున్నారు కదా, నేను వెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదు, నాకు సంబంధించిన ఆస్తుల గురించి కానీ ఏమీ ఇవ్వటం లేదని. ఇప్పుడు ఆమె అంత పెద్ద బతికి భర్త నుంచి రావాల్సింది ఆమెకి రాకుండా ఎవరికో వెళ్ళిపోయింది. ఇవాళ వాళ్ళిద్దరు కూడా తెలంగాణ వచ్చి మీరు చూశారు ఇక్కడ ఎంత ఉద్యమం కోసం తిరిగారో, ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ కూడా. అయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ప్రేమ కానీ కుటుంబం తరపున బాధ్యతలు కానీ ఏమీ లేదు. అదే ఆళ్ళ పట్లే లేని వ్యక్తి వాళ్ళ ప్రజల పట్ల ఏదో అభిమానం చూపిస్తాడని ఎట్లా అనుకుంటారు? ఇక్కడ మనం ఒకటి చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, వైకపా గురించి జగన్ గురించి ఎవరు మాట్లాడినా ఎవరు ప్రశ్నించినా కూడా అది సామాన్యులమని ఎవరైనా కానీ ఈయన దాడి చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ మీడియా ఆల్సో. ఇప్పుడు సొంత చెల్లెలై ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పిసిసి అధ్యక్షురాలుగా ఉండి ఇప్పుడు జగన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చారు ఆవిడ. మరి ఇప్పుడు రేపు సొంత చెల్లెళ్ళు కూడా దాడి చేసే పరిస్థితి ఉంటుందంటారా? ఉండదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? షర్మిల ఆల్రెడీ నాకు ఇక్కడ ప్రాణహాని ఉందని ఆమె పోలీసులు కూడా రిపోర్ట్ చేసింది. తర్వాత ఆమె సెక్యూరిటీని 4+4 నుంచి 2+2కి 1+1కి తీసేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఆమె లేపేయాలనే ఆమె చెబుతుంది నాకు ప్రాణహాని ఉందని. తర్వాత వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలి డాక్టర్ సునీతా రెడ్డి మొన్న నా ప్రాణహాని ఉందని వెళ్ళి ఇక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ చేశారు కదా. తర్వాత అంతకుముందు రెక్కీ కూడా నిర్వహించారు ఆమె మీద. కాబట్టి ఆయన ఎవరో డిఎల్ రవీంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత స్నేహితుడు, అంతరంగికుడు. ఆయన కూడా కిందటి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి హత్యని రాజకీయాలకు ఉపయోగించుకున్నట్టే ఈసారి సొంత కుటుంబంలో వాళ్ళని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు. కాబట్టి విజయం గారికి షర్మిలమ్మకి తగిన ప్రాణ రక్షణ ఏర్పాట్లు చేయాలి, భద్రతా ఏర్పాట్లు అని కూడా ఆయన కూడా చెప్పాడు. వీళ్ళ కుటుంబం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. అట్లా రాజకీయాలకిను బంధుత్వాలకి ఏం సంబంధం లేదమ్మా. ఇప్పుడు ఆమె మీద ఎన్ని నింద చేస్తున్నారు. షర్మిల పుట్టుక మీదే విమర్శ చేస్తుంటే సొంత పార్టీ వాళ్ళు ఆయన వాళ్ళని ఏమీ అంటలేదంటే ప్రోత్సహించినట్టే కదా. సొంత సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి కదా. విజయం గారి మీద అంత మాట అన్నచ్చా? విజయం గారు ఆయన ఒక్కడికే కాదు కదా తల్లి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరికీ కూడా తల్లి ఆమె పట్ల అందరికీ ఆ గౌరవం ఉంది.
ఎవరన్నా విజయం గారిని తోలనాడి మాట్లాడి ఎవరన్నా బయట వాళ్ళు ఇంతవరకు అన్నారా? ఇప్పుడు భువనేశ్వర్ గారి గురించి అన్న శాసనసభలో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు, కానీ అదే విజయం గారి గురించి ఎవరన్నా అంటే ఖండించకుండా ఉంటారా ప్రతిపక్ష నాయకులైనా సరే కాక? ఎందుకంటే విజయం గారికి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ ప్రతిపక్ష నాయకులైనా కూడా ఆ గౌరవం ఇచ్చి తీరాలి, వాళ్ళకి ఆ అర్హత ఉంది. అట్లాంటి తల్లి మీద చేస్తే కూడా ఆయన సైలెంట్గా ఉంటున్నాడంటే మీరు అడిగారు కదా, మరి ప్రజలకే రక్షణ లేదు, సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉంటుందా విమర్శిస్తే అంటే సొంత కుటుంబ సభ్యులను కూడా అదే ఘాటు కట్టేస్తున్నారు. ఆయనకి ప్రజల మీద దాష్టికాలు ఎలా జరిగినాయో కుటుంబ సభ్యుల మీద కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆయనకి మనాతనం ఏం లేదమ్మా. రాజకీయం డబ్బు ముఖ్యం తప్ప కుటుంబ విలువలు, ప్రేమలు, అభిమానాలు ఇవన్నీ బుల్షిట్టే.